తేజ టీవీ న్యూస్. తన వార్డుకి సంబంధించిన ఆడపిల్లకు పెళ్లి ఖర్చుల కోసం 50,000 రూపాయలను కట్నంగా తన సొంత నిధుల నుండి ఇవ్వనున్నట్లు 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి చింతల కిష్టయ్య ప్రకటించారు. వయోవృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ స్వతహాగా వార్డు ప్రజల సమక్షంలో ప్రమాణం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిపట్నం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ వార్డులో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. తమ వార్డు అభివృద్ధి ధ్యేయంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ క్రమంలో మాట్లాడారు. స్థానికంగా బస్టాప్ లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే బస్టాప్ సౌకర్యం కోసం కృషి చేస్తానని, ఇక్కడ ఉపాధి అవకాశాలు, ఇతర సమస్యలన్నిటి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి గతంలో రేషన్ షాప్, తర్వాత సీసీ రోడ్లు, నిరుద్యోగం ఇటువంటి కార్యక్రమాలు అన్నిట్లో అమలు పరిచానని, ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని అన్నారు. పీఏసీఎస్ చైర్మన్, మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సూరేపల్లి రమేష్, రిటైర్డ్ తహసీల్దార్ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెండవ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మాస్కుంటలో నా ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహిస్తున్నాం. ఈ మాస్కుంటలో నాకు అపూర్వమైన స్పందన లభిస్తుంది. ఈ మాస్కుంట నేను పుట్టిన గడ్డ, పోరాడిన గడ్డ. ఈ ఊరు నాకు అనుకూలమైన ఊరు. ఈ ఊర్లో 100% నాకు ఓట్లు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ రోజు నేను ఇంటికి తిరుగుతుంటే నాకు మహిళల నుంచి గానీ, యువకుల నుంచి గానీ, పెద్దవాళ్ళు, వృద్ధుల నుంచి గానీ అనేక రకాల స్పందన వచ్చి నన్ను మంచి మెజార్టీతో గెలిపించాలని ఇక్కడున్న ప్రజలు నిర్ణయించుకొని ముందుకు వచ్చిరని చెప్పేసి నాకు ఆశాభావం వ్యక్తపడుతున్నారు. అట్లాగే ఈ ఊర్లో ఇక్కడ రేషన్ షాప్ లేకుండే రేషన్ షాప్ తెచ్చే దాంట్లో మా చైర్మన్ గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు నాకు సంపూర్ణంగా సహకరించి ఇక్కడ రాయగిరి రైల్వే స్టేషన్ లో, అర్బన్ కాలనీలో ఈ 3 కొత్త రేషన్ షాప్ సెంటర్లు పెట్టే దాంట్లో నేను నేను సఫలమైన అని చెప్పేసి వ్యక్తపరుస్తున్నాను. అట్లాగే నేను ఇక్కడ ఎంపీటీసీగా పోటీ చేసిన రాయగిరిలో ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ బూత్ లేకుండా ఇక్కడ అప్పుడే కొత్త ఎలక్షన్ బూత్ కూడా పెట్టడం జరిగింది. ఇవే కాకుండా ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్ కావాలన్నారు. నల్లపోచమ్మ టెంపుల్ నేను నిర్మిస్తానికి సంకల్పించి దానికి శంకుస్థాపన చేసిన ఆ పని నడుస్తుంది. అట్లాగే పోచమ్మ టెంపుల్ దగ్గర అది ఇంకా కొంచెం దాన్ని స్తంభాలు కావాలని చెప్పారు. ఆ స్తంభాలు కూడా నేను తప్పనిసరిగా ఎన్నికల తర్వాత వేయిస్తారు. ఇప్పుడు ఎన్నికలు కూడింది కాబట్టి దాన్ని తప్పనిసరిగా సొంత నిధులా లేదా ప్రభుత్వం నుంచి అయినా సరే, మున్సిపాలిటీ నుంచి అయినా సరే నిధులు తీసుకొచ్చి అవి చేయగలుగుతా. నేను ఇదివరకు 3వ వార్డులో పనిచేసిన, 3వ వార్డులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన, అనేక రకాల సమస్యలు గుర్తించి పరిష్కారం చేసి కొత్త సమస్యలు కూడా సృష్టించి ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ కల్పించిన, ఇక్కడ కూడా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకి తప్పనిసరిగా అన్ని కంపెనీలలో కానీ లేదా ప్రభుత్వ సంస్థల్లో కానీ అవుట్ సోర్సింగ్ కానీ నేను ఉద్యోగాలు ఇప్పించగలుగుతాను. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ కష్టం వచ్చినా, ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏమున్నా నేను తీరుస్తానని చెప్పేసి నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా. మాజీ శాసనసభ్యులు పైలశేఖర్ రెడ్డి గారు నన్ను వైస్ చైర్మన్ చేసిన భువనగిరి మున్సిపాలిటీకి గత ఎన్నికల తర్వాత ఆ బలంతో భువనగిరి మున్సిపాలిటీలో నేను మా చైర్మన్ గారు కలిసి సుమారు 100 కోట్ల పని చేసి భువనగిరిని అద్భుతంగా అన్ని బస్తీలను తీర్చిదిద్దడం. అట్లాగే ఆ బలము, ఆ శక్తి, ఆ నేర్పడితనంతోనే ఇప్పుడు రేపు మాస్కుట్ల గానీ, సుజనగర్ గానీ, లేదా పీర్ల కొట్టం గానీ, అట్లాగే గచ్చిబాయి గానీ, రామ్నగర్ గానీ, ఈ అన్ని 6 గూడాలను 6 రకాలుగా అద్భుతంగా 60 రకాలుగా నేను పనిచేసి ఈ ఊరు మెప్పు పొందుతాను. నేను తప్పనిసరిగా విజయం సాధిస్తానని నాకు మెండు విశ్వాసం ఉంది. మీ అందరికీ దండం పెట్టి జోడించి మళ్ళొకసారి చెప్తున్నా, నాకు అత్యధిక ఓట్లేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ రుణం తీసుకుంటానని చెప్పేసి తప్పనిసరిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే కాదు, కేరళ రాష్ట్రంలో ఒక కొత్త విధానం ఉంది. పెన్షన్ వృద్ధులకు గానీ, వితంతులకు గానీ, అట్లాగే ఒంటరి మహిళలకు గానీ, వికలాంగులకు గానీ పెన్షన్ ఇంటికి పోయి ఇచ్చే విధంగా ఉంది. నేను కొత్తగా నూతనంగా ఇదే వార్డుకెళ్లి సృష్టించి అధికారం తీసుకొచ్చి ఇక్కడే పెన్షన్ ఇప్పించే విధంగా నేను నా ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. నేను అలా సఫలీకృతం అవుతానని చెప్పేసి కూడా నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. అవే కాదు, ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తప్పనిసరిగా అప్పటికప్పుడే పరిష్కరిస్తాను. కాని పక్షంలో మరి 10 రోజుల, నెల రోజుల, సంవత్సరం దానికి వ్యక్తపరుస్తున్నా. అట్లాగే ఈ ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో 2 రూపాయలు కూడా వృద్ధులకు పెన్షన్ ఇవ్వలేదు, వికలాంగులకు పెన్షన్ ఇవ్వలేదు, వితంతులకు పెన్షన్ ఇవ్వలేదు. నేను గెలిచిన మరుక్షణం నుంచి తప్పకుండా ఈ సంవత్సరం కొత్తగా అందరికీ, ముసలోళ్ళకి, అట్లాగే వికలాంగులకి, ఇంకా వితంతులకు కూడా, నేను ఒంటరి మహిళలకు కూడా 1000 రూపాయలు తప్పనిసరిగా నెలకు పెన్షన్ ఇస్తాను. అట్లాగే నెక్స్ట్ వచ్చే సంవత్సరం 2000 పెన్షన్ నా సొంతంగా ఇస్తాను. దానికి సంపూర్ణంగా మా చైర్మన్ గారు, మా మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి గారు నాకు హామీ ఇచ్చారు. నేను అట్లా నెరవేరుస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే కాదు, ఆడపిల్లలు నాకందరూ కూడా ఆడపిల్లలే. ఎవరైనా ఇంట్లో ఆడపిల్లలకు పెళ్లి అయితే తప్పనిసరిగా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎట్లయితే వస్తుందో, ఈ ప్రభుత్వం 2 ఏళ్ల గెలిచి 1 రూపాయి కూడా దానికి పెంచి ఇవ్వలేదు. తులం బంగారం ఇస్తారు. చేతగాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, గద్దం ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ తిరిగే యువకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా మిత్రులు, శ్రేయభిలాషులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ తిరుగుతాను, వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 2 రూపాయల పని చేయించలేకపోయి ప్రభుత్వంతో నేను గెలిస్తే తప్పనిసరిగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తోడుగా
ప్రతి ఇంట్లో పిల్లలకు 50,000 రూపాయలు నేను ఇస్తానని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నానని చెప్పేసి మీ అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను. తప్పనిసరిగా నన్ను బస్సులు కూడా ఆర్టీసీ డిఎం నా దోస్తు బస్సే కాదు ఏదైనా ఆపుతా ఇక్కడ నేను ఆ శక్తి నాకుంది. మీరు ఇచ్చింది నాకు ఆ శక్తి, నేర్పిన నాకు ఆ తెలివి. ఖచ్చితంగా తక్షణమే రిక్వెస్ట్ స్టాప్ పెట్టేసి బోర్డు పెట్టేసి ఇక బస్సులను కూడా ఆపిస్తాను. ఏ సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా ఎవరు సహకరించుకోవాలి సరే నేను పరిష్కరించే శక్తి నాకున్నది. కాబట్టి మీరు అందరూ కూడా దండం పెట్టి చెప్తున్నారు. మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కూడా పాదాలను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. నేను 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చింతల కిష్టయ్య నా పేరు. నేను గచ్చుబావి, మాస్కుంట, శ్రీరామ్ నగరు, శృతినగరు, అంబేద్కర్ నగరు, పీర్లకొట్టం ఈ ప్రాంతం నుంచి నేను పోటీ చేస్తున్నాను. నా గుర్తు కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీ అందరికీ రుణపడి మీకు సేవ చేస్తానికి సిద్ధంగా ఉన్నాను. అట్లాగే ఏ పనైనా నేను పరిష్కరిస్తగలని నమ్మకం నాకుంది, ఆశ నాకుంది. మీ అందరిని చూస్తుంటే నాకు అట్లాంటి విశ్వాసం నాకుంది. నేను గెలిచి తీరుతానని చెప్పేసి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను.